ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మన లేఖన భాగము యోహాను సువార్త 14వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. నేను తండ్రి యొద్దకు వెళుచున్నాను గనక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం ఉంచువాడును చేయును, వాటికంటే మరి గొప్పవి అతడు చేయనని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును మన ప్రియ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రశస్తమైనటువంటి అమూల్యమైనటువంటి నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలండి. మీరందరూ క్షేమంగా ఉన్నారని నేను భావిస్తున్నాను. అందరూ క్షేమంగా ఉండాలి, అందరూ ఆత్మీయ క్షేమంగా ఉండాలి, ఉల్లాసంగా ఉండాలి, ఉత్సాహంగా ఉండాలి. నిరాశ నిస్పృహలతో ఉండడానికి వీల్లేదు. ఎందుకు అంటే మనం కొద్ది కాలమే ఈ లోకంలో జీవించేది. ఈ లోకంలో కొద్ది కాలం ఉన్నప్పుడు జీవిస్తున్నప్పుడు ఈ అల్పకాలంలో వీటి యొక్క వైభవము ఆయాసమే. ఏదో అనుకుంటాం కానీ ఏదో ఉందనుకుంటాం కానీ అలాగని నిరాశవాదిగా నేను మాట్లాడడం లేదు. అంతా వ్యర్థమే, సూర్యుని కింద జరిగే సమస్తము వ్యర్థమే, అంతా మాయ, అంతా భ్రమ అని నేను మాట్లాడడం లేదు. జాగ్రత్తగా ఆలోచించాలి. మనం దేవుని వాక్య ప్రకారం మనం ఆలోచిస్తే ఈ లోకం మనకు యోగ్యమైంది కాదు, ఈ లోకం సరిపడింది కాదు, ఈ లోకం సమంజసమైంది కాదు, ఈ లోకానికి మనకు పొత్తు లేదు. మనకు వేరొక లోకంతోనో పరలోకంతోనో ఈ లోకంలో ఉంటున్నప్పటికీ కూడా పరలోకవాసులుగా మనం జీవిస్తున్నాం. స్తోత్రం. అందుకనకే మనం వీఆర్ డిఫరెంట్ పీపుల్. భిన్నమైన ప్రజలుగా మనం ఉన్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మన క్షేమాన్ని మన నుంచి దూరం చేయడానికి, మన క్షేమాన్ని దొంగలించడానికి అపవాది ప్రయత్నం చేస్తాడు. ఎవరిని మింగివేయుదమా? ఇంతవరకు నువ్వు నేను మింగబడకుండా ఉన్నామంటే మనకన్నా గొప్పవాళ్ళు, పరిశుద్ధులు, ప్రార్థనాపరులు, ప్రసంగికులు, జ్ఞానం కలిగిన వాళ్ళు, వేద పండితులు, వీళ్ళందరూ మింగివేయబడ్డారు. అందరూ కాదు, అనేకులు మింగివేయబడ్డారు. కానీ మింగివేయబడకుండా, ఆగిపోకుండా, సాగిపోవడానికి, మింగివేయబడకుండా ప్రజల మధ్యలో ఆయన మహిమపరచడానికి మనల్ని మిగిల్చినటువంటి దేవుణ్ణి నేను స్తుతిస్తున్నాను. వాడు మింగివేయాలని చూస్తే ఆయన మిగల్చాలని చూస్తాడు, నిలపాలను చూస్తున్నాడు. కాబట్టి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఆయన సేవిస్తూ అపవాది కార్యాలను లయం చేస్తూ, అపవాదిని అంతం చేస్తూ, అపవాదిని మన కాళ్ళ కింద చితక తొక్కుతూ, స్తోత్రం. నా ముందుకు సాగడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. స్తోత్రం. నిన్నటి ఎపిసోడ్లో అనగా నిన్న ప్రసారమైనటువంటి ఈ శాంతి టీవీలో ప్రసారమైనటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి ఈ అనుదిన కార్యక్రమంలో యోహాను సువార్త 14వ అధ్యాయము 2వ వచనాన్ని ఆధారంగా చేసుకొని, అనగా మూలవాక్యం, నా తండ్రి ఇంట అనేకమైన నివాసములు కలవు, లేనేళ్ల మీతో చెప్పుదును, నేను మీకు స్థలము సిద్ధపరచ వెళుచున్నాను. తాను ఎందుకు వెళుతున్నాడు అనేది ఆయన చెప్పాడు. ఎక్కడికి వెళ్తున్నాడో చెప్పాడు, ఎందుకు వెళ్తున్నాడో చెప్పాడు. స్తోత్రం. ఎలా వెళ్తున్నాడో కూడా చెప్పాడు. 27వ వచనం, శాంతిని మీకు అనుగ్రహించి వెళ్తున్నా నేను. కాకపోతే ఎలాగా? శాంతిని అనుగ్రహించి వెళ్తున్నాను. సమస్త జ్ఞానమునకు మించినట్టు సమాధానానికి శాంతిని అనుగ్రహించి వెళ్తున్నాను. స్థలము సిద్ధపరచడానికి వెళ్తున్నాను, తండ్రి యొద్దకు వెళ్తున్నాను, స్వర్గానికి వెళ్తున్నాను. ఇన్ని విషయాలు చెప్పాడు. చూడండి, ఆయన వెళ్ళిపోవడము, వెళుతూ ఉండడం అనేది కట్టుకథ కాదు. ఆయన వెళ్ళింది అనేది వాస్తవం. ఆయన పరలోకాన్ని వీడి వచ్చాడు అనేది వాస్తవం. ఆయన వెళ్ళాడు అనేది వాస్తవం. అలాగైతే ఆయన తిరిగి వస్తాడు అనేది కూడా వాస్తవమే. ఇన్ని వాస్తవాలు అయినప్పుడు అది ఎందుకు వాస్తవం కాదు? దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను వెళ్తున్నాను అని చెప్పేదాని గురించి మనం గత ఎపిసోడ్లో మనం తండ్రి యొక్క సంగతుల గురించి, తండ్రి యొక్క స్వాస్థ్యాన్ని గురించి, తండ్రితో ఉన్నటువంటి తనయుని యొక్క సమానత్వం గురించి, తండ్రి యొక్క సారూప్యం గురించి,
తండ్రి యొక్క సారూప్యం అంటున్నప్పుడు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 29వ వచనంలో చెప్పినట్టుగా తన కుమారుడైన క్రీస్తు యేసు యొక్క సారూప్యము గలవారగుటకు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయంలో మన దీన శరీరములన్నిటినీ, మన బలహీనమైన శరీరములన్నిటినీ ఆయన మహిమ శరీరములకు సమరూపు గలదానిగా మారుస్తాడు అని రాయబడింది. ఏదో మార్పులు చేర్పులు జరగబోతున్నాయి, దేవుడు కార్యం జరిగించబోతున్నాడు, అది మాత్రం వాస్తవం. ఎప్పటిదాకా ఏం జరిగి ఉండకపోవచ్చు, జరగలేదనడం లేదు, జరిగి ఉండొచ్చు, జరిగిన వాటిని మనం గుర్తించకపోవచ్చు. కానీ ఇక మీదట జరగబోయే విషయాలు భిన్నంగా ఉంటాయి. దేవుడు కార్యాలు జరిగిస్తాడు. దేవుని యొక్క ప్రణాళికలో, దేవుని యొక్క టైం టేబుల్లో, దేవుని యొక్క షెడ్యూల్లో కొన్ని భిన్నమైన విషయాలు ఉన్నాయి. తండ్రితో సామీప్యం గురించి మనం మాట్లాడుకున్నాం. ఇట్స్ ఎ క్లోజ్నెస్ విత్ గాడ్, విత్ ఫాదర్. ఆయన తన తండ్రిలో ఉన్నట్లుగా మనము తండ్రిలో ఉండాలి, మనం ఆయనలో ఉండాలి. ఆయన తండ్రికి సమీపస్థుడుగా ఉన్నట్లుగా మనం కూడా సమీపస్థులుగా ఉండాలి. ఆయన తండ్రి యొక్క స్వరూపములో ఉన్నట్లుగా మనం కూడా యేసుక్రీస్తు యొక్క స్వరూపములో ఉండాలి. ఆ స్వరూపములో ఉండడం కోసం కొంతమంది దేవజనులు, పౌలు అనేటువంటి దేవజనుడు ప్రసవ వేదన పడ్డాడు అని రాయబడింది. ఆత్మలో, ప్రార్థనలో, ఉపవాసంలో ప్రసవ వేదన పడిండొచ్చు. స్తోత్రం, హల్లెలూయా. గత ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్న విషయాలవి అంటే ఈ సమయంలో మనం ఈ దినము కొరకే ఏర్పాటు చేయబడిన లేఖన భాగం యోహాను సువార్త 14వ అధ్యాయం మనం చదువుకుంటున్నాము. ఇంకో సందేశం ఇచ్చిన తర్వాత 15వ అధ్యాయంలోకి వెళ్ళిపోదాం. ఎందుకంటే మన ముందు ఇంకా ఒక 21 మెసేజ్లు ఉన్నాయి. తర్వాత మళ్ళీ మనం ఇంతకుముందు చెప్పినట్టుగా అపోస్తుల కార్యములు ధ్యానాలు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. దాని కొరకు నేను ప్రార్థిస్తున్నాను, సిద్ధపడుతున్నాను. 1 సంవత్సరం రోజుల్లో అపోస్తుల కార్యముల్లోంచి మనం స్టడీ చేయబోతున్నాం. అపోస్తుల కార్యములు మెడిటేషన్ మనం చేయబోతున్నాం. 3 సంవత్సరాలు మనం ధ్యానించాం. కానీ అపోస్తుల కార్యములు 3 సంవత్సరాలు ధ్యానించడం లేదు. 28 అధ్యాయాలు ఉన్నాయి కదా, 3 సంవత్సరాలు ధ్యానించే అవకాశం ఉంది కదా, ఉంది. కానీ మనం దాంట్లోకి వెళ్ళదలుచుకోలేదు. 4 సువార్తల్లో లేకపోతే ఉన్నటువంటి సువార్తలన్నింటిలో కల్లా బెస్ట్ సువార్త యోహాను సువార్త అని మాత్రం నేను చెప్పగలను. మిగతా వేస్ట్ అని కాదు. స్తోత్రం, స్తోత్రం. ఈ సమయంలో యోహాను సువార్త 14వ అధ్యాయము 12వ వచనం. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయి క్రియలు నా యందు విశ్వాసం ఉంచువాడును చేయును, వాటికంటే మరి గొప్పవి అతడు చేయునని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. టిపిటి ది ప్యాషన్ ట్రాన్స్లేషన్ అంటే తర్జుమాలో వచ్చి నేను చదువుతున్నాను. నిశ్చయముగా యేసు ప్రభు చెప్పినట్టు మాట. యోహాను సువార్త 14వ అధ్యాయము 12వ వచనం, పేజ్ నంబర్ 95. I tell you this timeless truth. The person who follows me in faith, believing in me, will do the same mighty miracles that I do, even greater miracles than these, because I go to be with my Father. The person who follows me in faith. మనము ఈ వాక్య భాగంలో మనకు కావాల్సినటువంటి తండ్రి మరియు తనయుడు అనేటువంటి టైటిల్తో మనము చిన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోబోతున్నాం. తండ్రి తనయుడు ఎలా ఉన్నారు, వాళ్ళ రిలేషన్ ఎలా ఉంది, వాళ్ళ రిలేషన్ స్ట్రాంగ్. వాళ్ళ మధ్యలో ఎవరు సమస్యలు సృష్టించి వాళ్ళిద్దరిని విడదీయలేరు. ఇద్దరు మనుషుల మధ్యలో పచ్చగడ్డి వేసినా బగ్గుమన్నంత వైరం ఉంటుంది అని చెప్తుంటారు. ఈ ఇద్దరి మధ్యలో అటువంటిది ఏం లేదు. నిత్యత్వం మొదలుకొని నిత్యత్వం వరకు వాళ్ళు ఏకంగానే ఉంటారు, వాళ్ళు ఐక్యంగానే ఉంటారు. త్రిత్వము అనేది కుక్కలు చింపిన విస్తరిగా మారే అవకాశం లేదు, మారదు. స్తోత్రం, హల్లెలూయా. యోహాను సువార్త 14వ అధ్యాయము 12వ వచనం. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను. ఎందుకు వెళ్తున్నట్టు? యోహాను సువార్త 6వ అధ్యాయం 15వ వచనంలో
వాళ్ళందరూ ఆయన పట్టుకొని రాజుగా చేయాలనుకున్నప్పుడు, బలవంతంగా రాజుగా చేయాలనుకున్నప్పుడు, లేదా ఆర్భటించినప్పుడు, లేదా ఆలోచన వచ్చినప్పుడు, అప్పుడు ఏం చేశాడంటే ఆయన కొండకు వెళ్ళాడు. కొండకు వెళ్ళి ఎంతసేపు ఉన్నాడో మరి మనకు తెలియదు. ఒంటరిగా కొండకు వెళ్ళాడు అని రాయబడింది. స్తోత్రం, హల్లెలూయా. నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ మాట, ఈయన తండ్రి దగ్గరికి వెళ్తున్నాడు, దేవాలయంలోకి వెళ్ళాడు, సమాజ మందిరంలోకి వెళ్ళాడు, అరణ్యంలోకి వెళ్ళాడు, కొండలోకి వెళ్ళాడు. స్తోత్రం. గెత్సెమనే తోటకి వెళ్ళాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను తండ్రి వద్దకు వెళుచున్నాను. ఐఎమ్ గోయింగ్ టు మై ఫాదర్. నేను నా తండ్రిని కలుసుకోబోతున్నాను, నా తండ్రితో ఐక్యం కాబోతున్నాను, నా తండ్రిలో లీనం కాబోతున్నాను, లయం కాబోతున్నాను. నా తండ్రి నా దగ్గరికి రావడం లేదు, నేను తండ్రి దగ్గరికి వెళ్తున్నాను. సాధారణంగా పైనుంచి కిందకి జల ప్రవాహము లేకపోతే జలము పారుతుంది, కానీ ఇక్కడ కింద నుంచి పైకి వెళ్తుంది. పైకి వెళ్తున్నటువంటి అనుభవం. స్తోత్రం. నేను వెళ్ళుచున్నాను. వెళ్ళక తప్పదు. ఐ షుడ్ గో. ఎందుకంటే అది మునుపున్న చోటేగా, మహిమలో ఉన్న చోటే కదా. ఈ శరీరాన్ని ఇక్కడ విడిచిపెట్టిన శరీరంతో నేను వెళ్ళలేను. శరీరంతో ఏ మనిషి వెళ్ళలేడు. యేసు ప్రభువు కోసం అగ్నిరథాలు లేకపోతే అగ్ని గుర్రాలు రాలేదు కదా అంటారేమో. ఏలియా కోసం వచ్చే కానీ యేసు ప్రభువు కోసం రాలేదు అని అనొచ్చేమో. లూకాసు వార్త 16వ అధ్యాయంలో అతడు దేవదూతల చేత కొనిపోబడెను. స్తోత్రం. నేను వెళ్తున్నాను, మీ అందరికీ వీడ్కోలు, బాయ్, సెలవు, మళ్ళీ ఎప్పుడు కలుసుకుంటామో నాకు తెలీదు అని కాదు. ఇది అన్సర్టైన్గా మాట్లాడలేదు, సర్టైన్గా మాట్లాడుతున్నాను. నేను వెళ్తున్నాను, మళ్ళీ వస్తాను. వచ్చేప్పుడు పెద్ద పెద్ద సంఘాలు కట్టేసుకోండి, వచ్చేలోపు బాగా ఆత్మీయంగా ఎదిగిపోండి, వచ్చేలోపు మినిస్ట్రీ డెవలప్ చేసుకోండి, వచ్చేలోపు అది ఇదని కాదు. నేను వస్తాను, మరలా మిమ్మల్ని తీసుకొని పోతాను. నాతో రావడానికి మీకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్ను కోల్పోకుండా, ఆసక్తిని మీరు కోల్పోకుండా ఉండండి. స్తోత్రం. తండ్రి మరియు తనయుడు అనే దాని గురించి 4 విషయాలు మీకు జ్ఞాపకం చేయబోతున్నాను. ఒకటి, తండ్రి దగ్గరికి వెళ్ళడం, గోయింగ్ టు ద ఫాదర్ ఆర్ అప్రోచింగ్ ద ఫాదర్. అనగా దేవుని దగ్గరికి వచ్చువాడు దేవుడున్నాడని, తను వెదకు వారికి ఫలమిచ్చువాడని నమ్మని వాళ్ళు కదా. దేవుని దగ్గరికి రావడం అంటే కృపాసనం దగ్గరికి రావడం, అనగా ఏదో మందిరంలో ఎత్తైనటువంటి వేదిక మీదకి రావడం అని కాదు. దేవాలయంలో అటువంటి వేదికలు ఉంటే ఉన్నాయి, వాటి మీదకి వెళ్ళాలనే నియమ నిబంధనలు లేవు. లేకపోతే పాత రోజులు కాదు, ఇప్పటికీ ఒక మత శాఖలో ఉన్నట్టుగా ఒక పూజారి దగ్గరికి, అనగా క్రైస్తవ పూజారి దగ్గరికి, ప్రీస్ట్ దగ్గరికి, ఫాదర్ దగ్గరికి వెళ్ళి తాము చేసినటువంటి పాపాలను ఒప్పుకుంటున్నట్లుగా చిన్న అరేంజ్మెంట్కి అవతల ప్రీస్ట్, యాజకుడు అనగా పురోహితుడు అనగా తెరకవతల లేకపోతే చేయబడిన ఏర్పాట్లకి అవతల వాళ్ళిద్దరి మధ్యలో అడ్డం ఉంటుంది. ఈ వచ్చిన వ్యక్తి మోకరిస్తే పాపాలను ఒప్పుకుంటున్నప్పుడు అవతల వ్యక్తి క్షమాభిక్ష క్షమాపణ అనుగ్రహిస్తున్నట్టుగా ఫీల్ అవుతుంటాడు. స్తోత్రం. తండ్రి వద్దకు వెళుతున్నాను. తండ్రి దగ్గరికి వెళ్ళడం కుమారుడికి సంతోషం. అమ్మగారింటికి వెళ్ళడం ఒక ఆడపిల్లకి ఎంత సంతోషం కలిగిస్తుందో, అలాగే తండ్రి దగ్గరికి వెళ్ళడం కుమారునికి ఎంతో సంతోషం కలిగిస్తుంది. హల్లెలూయా. గలతీ పత్రిక 4వ అధ్యాయంలో రాయబడింది, పైనున్న యెరూషలేము స్వతంత్రంగా ఉంది, అది మనకు తల్లి, కాబట్టి తల్లి దగ్గరికి బిడ్డ వెళ్తారు. ఈ బిడ్డ, ఈ భౌతికమైన బిడ్డ 33 సంవత్సరాల క్రితం వచ్చినట్టు బిడ్డ, పరలోకపు బిడ్డ తిరిగి తన తండ్రి దగ్గరికి, తన తల్లి దగ్గరికి వెళ్తున్నాడు. తల్లి ఎవరు అని అడగొద్దు. తల్లి ఆయనే, తండ్రి ఆయనే. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 14వ అధ్యాయము 15వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనం. యేసయ్యా స్తోత్రం, స్తోత్రం. మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొందురు.
చదవండి సార్. ఇంకా 16, 15 ఉంది, 16 వచనం. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపి యొక్క ఆత్మను మీకు అనుగ్రహించును. ఏం చేస్తాడంట? తండ్రిని వేడుకొందును. ఐ విల్ ఆస్క్ మై ఫాదర్. తండ్రిని డిమాండ్ చేస్తాను, తండ్రిని నిలదీస్తాను, తండ్రిని ఇసిగిస్తానని కాదు, తండ్రిని వేడుకుంటాను, లేతే బతివులాడుకుంటాను, ఏమన్నా కావచ్చు. నేను తండ్రిని వేడుకుంటాను. తండ్రిని వేడుకునేటువంటి తనయుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏం చెప్తున్నాడు లేఖన భాగాల నుంచి మనం చూద్దాం. 14వ అధ్యాయము 6వ వచనం. Jesus explained, I am the way, I am the truth, I am no. 16వ వచనం, 16, 17 కలిసి ఉన్నాయి. And I will ask the Father and he will give you another Savior, the Holy Spirit of truth, who will be to you a friend just like me, and he will never leave you. The world won't receive him because they can't see him or know him, but you know him intimately because he remains with you and will live inside you. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. ఎవరైనా నేను తండ్రిని వేడుకుంటాను. ఒకటి, తండ్రి దగ్గరికి వెళ్తాను. ఐ విల్ గో టు ఫాదర్, ఐ విల్ అప్రోచ్ ఫాదర్. రెండోది, తండ్రిని నేను వేడుకుంటాను. తండ్రిని నేను ఆడుకుంటానని కాదు, తండ్రిని వేడుకుంటాడు, విజ్ఞాపన చేస్తాడు. తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని విజ్ఞాపన చేస్తాడు. హల్లెలూయా, స్తోత్రం. అలనాడు మోషే కుడి పక్కనో ఎడవ పక్కనో ఎవరోనో హూరో ఆయన ఉన్నట్టుగా ఆయన విజ్ఞాపన చేయడానికి, చేతులెత్తడానికి అతనికి సహకరించారు. ఇప్పుడు నిమ్మలంగా కూర్చున్నటువంటి తండ్రి, ఆ తండ్రి దగ్గర కూర్చున్న తనయుడు నిమ్మలంగా కూర్చోలేకపోతున్నాడు. తనయుడికి తెలుసు పరలోకానికి భూలోకానికి తేడా ఉందని. తండ్రికి తెలియదని కాదు, భూలోకాన్ని ఉండి భూలోకపు అనుభవాల్లో ఎరిగిన వాడే ఉన్నటువంటి యేసు పోనీలే పలాని వాడు ఏం చేశాడు తెరపారు, వారు ఏమి చేస్తున్నారు వారు ఎరుగరు, ఆ పాస్టర్లు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు, ఈ విశ్వాసులు ఏం చేస్తున్నారో తెలియదు, ఈ సిస్టర్స్ ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు, ఈ బ్రదర్స్ ఏమో చేస్తున్నారో వాళ్ళకి తెలియదు అన్నట్టుగా. స్తోత్రం. నేను తండ్రిని వేడుకుంటానంటే తండ్రిని వేడుకోవడానికి తగినట్టు విశ్వాసం నాకుంది. స్తోత్రం. హల్లెలూయా. ఏదో విశ్వాసం లేకుండా ఏదో ఫార్మాలిటీగా అడిగామండి ఆయన ఇస్తే ఇచ్చాడని కాదు. ఒకటి, తండ్రి దగ్గరికి వెళ్ళడం. రెండవది, తండ్రిని వేడుకోవడం. మూడవది 14వ అధ్యాయము 31వ వచనం. అయినను నేను తండ్రిని ప్రేమించున్నానని లోకము తెలుసుకున్నట్లు నేను తండ్రిని ప్రేమిస్తున్నాను. ఐ లవ్ మై ఫాదర్. యు షుడ్ లవ్ యువర్ ఫాదర్. యు షుడ్ లవ్ యువర్ హెవెన్లీ ఫాదర్. యు షుడ్ లవ్ యువర్ ఫిజికల్ ఫాదర్ టు. మళ్ళీ చదవండి సార్, యోహాను సువార్త 14వ అధ్యాయం 31వ వచనం. అయినను నేను తండ్రిని ప్రేమించున్నానని లోకము తెలుసుకున్నట్లు. లోకము తెలుసుకోవాలండి. లోకము తెలుసుకున్నట్లు ఇప్పటిదాకా తెలుసుకోలేదు, ఇక ముందు తెలుసుకోవాలి. లోకము తెలుసుకున్నట్లు తండ్రి నాకు ఆజ్ఞాపించినది నెరవేర్చుటకు నేను ఇలాగు చేయుచున్నాను. చాలండి, ఇక్కడ నుండి వెళదాం. చాలండి సార్. ఐఎమ్ డూయింగ్ ఎగ్జాక్ట్లీ వాట్ ద ఫాదర్ డెస్టైన్డ్ ఫర్ మీ టు అకంప్లిష్, సో దట్ ద వరల్డ్ will discover how much I love my father. Now come with me. Hallelujah. స్తోత్రం. మనం ఆలోచిస్తున్న విషయాలు. The world will know my father. ఇక్కడ చూడండి, మనం ఆలోచించాల్సిన మాటలు. మీరు ఒకరినొకరు ప్రేమించుకోండి, దానివల్ల ఏమవుతుంది? అందరూ తెలుసుకుంటారు మీరు నా శిష్యులు అనేటువంటి సంగతి. అనగా లోకము తెలుసుకోవాల్సిన సంగతి యేసు ప్రభు శిష్యులు ఎవరు తెలుసుకోవాలి. లోకం తెలుసుకోవాలి తాను
తండ్రిని ప్రేమిస్తున్నాడు అని. లోకము తెలుసుకోవాలి, లోకాన్ని అనగా వారిని, లోకంలో ఉన్న వారిని దేవుడు ప్రేమిస్తున్నాడని. నేను ప్రేమించబడుతున్నాను, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అనేది లోకం తెలుసుకోవాలని. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. నేను తండ్రిని ప్రేమిస్తున్నాను. ఇక కొద్దిగా మనం ముందుకెళ్తే అనగా యోహాను సువార్త 17వ అధ్యాయంలోకి వెళ్తే యేసు ప్రభు చేసినటువంటి ప్రార్థనలో, తండ్రి నేను ఎక్కడ ఉందునో అక్కడ నీవును నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవాలని, నీవు నాకు అనుగ్రహించిన మహిమను వారు చూడవాలని కోరుచున్నాను. జగత్తు పునాది వేయబడక మునుపే నీవు నన్ను ప్రేమించితివి. స్తోత్రం. మన పాయింట్ ఏంటంటే, నీవు నన్ను ప్రేమించితివి, నీవు నన్ను ప్రేమించావు, నేను నిన్ను ప్రేమించాను, నువ్వు నేను కలిసి ఒక విశ్వాసిని ప్రేమించాం, నువ్వు నేను కలిసి లోకాన్ని ఎంతో ప్రేమించాం. స్తోత్రం. హల్లెలూయా. ప్రేమ, తండ్రిలో ఉన్న ప్రేమ, తనయుల్లో ఉన్న ప్రేమ, తండ్రి తనయుల్లో ఉన్న ప్రేమ, తండ్రి తనయుల్లో ఉన్నటువంటి ప్రేమ లోకంలోకి వ్యాపించిన ప్రేమ. ఆ ఇల్లంతా అత్తరి వాస్తు నిన్నట్టుగా లోకం అనేటువంటి ఇల్లంతా ఈ ప్రేమతో నిండుకొని ఉంటుంది. ప్రేమ ప్రవాహం, ప్రేమ విప్లవం, లేకపోతే ప్రేమ సంబంధించినటువంటి విషయాలు కనిపిస్తాయి. స్తోత్రం. రెండో విషయాన్ని మనం ఆలోచించాం, తండ్రిని వేడుకోవడం. మూడో విషయం తండ్రిని ప్రేమించడం. నాలుగో విషయం చెప్పి ముగించేస్తాను. యోహాను సువార్త 14వ అధ్యాయము 31వ వచనం. I am doing exactly what the Father destined for me to do, accomplish. నేను ఖచ్చితంగా నా ఫాదర్, నా తండ్రి ఏం చెప్తున్నాడు, ఏం నిర్ణయించాడు, నేను ఏమి చేయాలని నిర్ణయించాడో దాన్ని నేను నెరవేరుస్తున్నాను, పూర్తి చేస్తున్నాను. సో దట్ ద వరల్డ్ విల్ డిస్కవర్ హౌ మచ్ ఐ లవ్ ఫాదర్. నేను తండ్రిని ఎంత ప్రేమిస్తున్నాను అనేటువంటి సంగతి గుర్తించాలి. స్తోత్రం. హౌ మచ్ ఐ లవ్ మై ఫాదర్. తండ్రిని ఎంతగానో ప్రేమించాలి. తండ్రి లోకమును ఎంతో ప్రేమించాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. తండ్రి తనయులు అటువంటి అనుబంధంలో అనగా తండ్రి కుమార అనుబంధంలో, అంటే పరిశుద్ధాత్ముడు లేడని కాదు, ఆయన ఉన్నాడు. స్తోత్రం. తండ్రికి తనయునికి ఉన్నట్టు సంబంధం గురించి మనం ఆలోచిస్తున్నాం. సంబంధం లేదండి. అక్కడ పరలోకం నుంచి వచ్చిన తర్వాత రిలేషన్ కట్ అయిపోయిందండి అని అందరికీ లేదు. రిలేషన్ కట్ అయ్యే అవకాశం లేదు. సిగ్నల్ వీక్ అనో లేకపోతే ఇంకేదైనా టవర్ లేదనో ఇలా ఉండదు. వాళ్ళిద్దరి మధ్యలో రిలేషన్ కట్ కాదు. ఈయన నా ప్రియకుమారుడని ఆయన సాక్ష్యం చెప్పకుండా ఉండలేకపోయాడు. ఆయన నా తండ్రి అండి, ఆయన చేసిన పనులు నేను చేస్తానని ఏం చెప్పకుండా ఉండలేడు. స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజులో బిడ్డలు తండ్రుల గురించి చెడుగా మాట్లాడుతున్నారు. తండ్రి యొక్క నగ్నత్వాన్ని చూచి చెప్పించబడినటువంటి కుమారుల గురించి మనం చూస్తున్నాం. స్తోత్రం. ఒక మాదిరికరమైనటువంటి తండ్రి కుమార అనుబంధం. స్తోత్రం. హల్లెలూయా. ఎలా ఉన్నాం మన తండ్రితో? నేను నీ యందు నీవు నా యందు ఎలాగున్నావో విశ్వసించిన వారందరూ మనలో అలా ఉండాలి. నేను నీలో మరుగై ఉన్నాను, నువ్వు నాలో మరుగై ఉన్నావు, అలాగే విశ్వాసి నీలో నాలో మరుగై ఉండాలి అని యేసు ప్రభు చెప్పడంలో మాటల యొక్క ఉద్దేశం. తండ్రి తనయుడు, పరలోకపు తండ్రి భూలోకానికి వచ్చిన తనయుడు, పరలోకములో నుండి ప్రేమించినటువంటి తండ్రి భూలోకములో ఉండి ప్రేమిస్తున్నటువంటి తనయుడు. ఈ వాక్య భాగాల్లోంచి మీకేమైనా సందేహాలు ఉన్నట్లయితే, ఏదైనా కాస్త వివరణ కావాలని మీరు ఆశించినట్లయితే, లేదంటే ఏదైనా మీరే వివరణ ఇవ్వాలని మీరు ఆశించినట్లయితే దయచేసి వాట్సాప్లోనూ, నా వాట్సాప్ నంబర్లు 2 ఉన్నాయి,
లేదంటే యూట్యూబ్స్ కామెంట్ సెక్షన్లో ఆ స్పేస్ ఉంటుంది, ఆ స్పేస్లో మీరు ఎంత కావాలంటే అంత మీరు టైప్ చేయొచ్చు. లేదంటే ఎక్కడైనా టైప్ చేసుకొని దాన్ని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయొచ్చు. ఏ విధంగానైనా మీరు కాంటాక్ట్ చేయాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. దీని గురించి దేవుడు నాకు అనుగ్రహించిన తలంపులే మీతో పంచుకున్నాను. తండ్రి తన యొక్క బంధం గురించి. ఎన్ని యుగాలైనా వాళ్ళ బంధం తెగదు. తండ్రి వద్దకు వెళ్తూ, తండ్రిని వేడుకుంటూ, తండ్రిని ప్రేమిస్తూ, తండ్రి ఆజ్ఞను నెరవేరుస్తూ, ఫుల్ఫిల్లింగ్ హిస్ కమాండ్మెంట్. ప్రభువా ప్రభు అని పిలవడం కాదు, ప్రభువా ప్రభు అని ప్రార్థన ఆరంభించడం కాదు. పరలోకముందు ఉన్నటువంటి తండ్రి చిత్తాన్ని నెరవేరిస్తేనే, అలా నెరవేర్చకపోతే నరకానికి పోతారు, నెరవేరిస్తే పరలోక రాజ్యం పోతారు. అలాగా తండ్రి సంగతులు తెలుసుకొని తండ్రితో తనయుడు ఉన్నట్టుగా మనం కూడా తండ్రితో, పరలోకపు తండ్రితో ఉంటూ ముందుకు సాగడానికి ప్రభు మనకందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. హల్లెలూయా. స్తోత్రం. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.